వెల్కమ్ టు ఐ న్యూస్. 70 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో గడిచిన 10 ఏళ్ల సమయం అత్యంత ఆసక్తికరంగా నడిచిన దశాబ్దిగా చరిత్రలో నిలిచిపోతుంది. నెహ్రూ హయాంలో నవభారత నిర్మాణానికి పునాదులు పడితే, నరేంద్ర మోదీ పాలనలో ఆధునిక భారత్ అనే సౌధం నిర్మాణమయ్యింది. 2014 నుంచి 2024 సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశం కొత్త పుంతలు తొక్కింది. సర్వసత్తక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ప్రపంచానికి పరిచయమైన భారత్ నేడు సమస్త రంగాల్లో సమున్నతంగా ఎదిగింది. దేశ అంతర్గత భద్రతా సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు అంతర్జాతీయ వివాదాల్లో కూడా మధ్యవర్తి పాత్ర పోషించే స్థాయికి భారత్ ఎదిగింది. శాంతి సామరస్యమే మంత్రంగా నడిచిన భారత్ కు దూకుడు తంత్రం నేర్పిన నాయకుడిగా నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచిపోతారు. నిరంకుశ నిర్ణయాలతో ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అనుకున్నది సాధించిన ధీరుడిగా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నారు. నిజంగా గడిచిన 10 ఏళ్లలో ఈ దేశంలో అద్భుతాలు జరిగాయా? అసలు ఈ దశాబ్దం ఎందుకు ప్రత్యేకం? ఒకసారి సింహావలోకనం చేద్దాం. భారత్ ఇప్పుడు పేద దేశం కాదు, ఆకలితో అలమటించే దుస్థితి లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో అట్టడుగున పడి ఉన్న దేశం ఇప్పుడు ఆకాశమే హద్దుగా ఎగిరి దూకేందుకు సిద్ధంగా ఉన్న ప్రగతికాముక దేశం. ఒక్కో రంగంలో సాధించిన అద్భుత విజయాలు, ధైర్యంతో వేసిన అడుగులు దేశ గతిని స్థితిని మార్చేశాయి. అగ్రరాజ్యాల దయా దాక్షిణ్యాలపై కాలం వెళ్లదీసే పరిస్థితి ఇప్పుడు లేదు. శత్రు దేశాలు కవ్విస్తున్నా శాంతి జపం పట్టించే పంతాను మార్చుకున్న ఈ దేశం నిప్పులు చెరుగుతూ ప్రత్యర్థులను చీల్చి చెండాడే మరో ఫిరంగి అయింది. గడిచిన 10 ఏళ్ల సమయంలో సాధించిన అద్భుతాలు యావత్ ప్రపంచానికి ఒక కొత్త భారతదేశాన్ని చూపించాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను కొనసాగించడమే కాదు, వాటికి మరింత దూకుడును జతచేసిన నాయకుడిగా నరేంద్ర మోదీ ఘనత పొందుతారు. 2014 నుంచి 2024 మధ్యలోని 10 సంవత్సరాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోలేదు, కేవలం తేదీలుగా మిగిలిపోలేదు. రాబోయే 100 ఏళ్లకు సరిపడా బాట చూపించిన వేగు చుక్కలుగా మిగిలిపోయిన అద్వితీయత ఘడియలుగా నిలిచిపోతాయి. అసలు ఈ 10 ఏళ్లలో ఏం మారింది? దేశం ఏ స్థితి నుంచి ఏ స్థితికి చేరింది? సమగ్రంగా పరిశీలిద్దాం. బలమైన భద్రతా వ్యూహాలు. నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత భద్రతా బలగాలను బలోపేతం చేయడం, ఆధునీకరించడం మాత్రమే చేయలేదు. హద్దుమీరిన శత్రుమూకల సంహారానికి సరిహద్దులు దాటి మరీ యుద్ధం చేసే తెగువను చూపించారు. యూరీలో జవాన్లను చంపిన టెర్రరిస్టులపై ప్రతీకారం తీర్చుకునేందుకు 2016 సెప్టెంబర్ 28-29 తేదీల మధ్య పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని శత్రుమూకల స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ జరపడం భారత భద్రతా బలగాల దృక్పథాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను టెర్రరిస్టులు అతి దారుణంగా చంపేస్తే, అదే నెల 26న భారత వైమానిక దళం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని బాలాకోట్లో టెర్రరిస్టు స్థావరాలపై ఆకాశం నుంచే బాంబులు కురిపించింది. పాకిస్తాన్కు దొరికిన కెప్టెన్ అభినందన్ను సురక్షితంగా భారత్కు రప్పించడంలో నరేంద్ర మోదీ ప్రదర్శించిన దౌత్య వ్యూహం భద్రతా బలగాల్లో ధైర్యం పెంచాయి. ఖలిస్తాన్ అనుకూల టెర్రరిస్టులను, కాశ్మీర్లో అల్లర్లకు పాల్పడే తీవ్రవాద సంస్థల నాయకులను బ్రిటన్, కెనడా లాంటి దేశాల్లో అంతమొందించే కొత్త పందాకు కూడా ఈ కాలంలోనే అంకురార్పణ జరిగింది. టెర్రరిస్టు కార్యకలాపాలను కూకటి వేళ్లతో అణిచివేస్తామని, వేరే దేశాల్లో దాక్కుండా పట్టుకుని మట్టు పెడతామనే సంకేతాలను తన చర్యల ద్వారా మోదీ ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చింది. భారత్లో అలజడి సృష్టించి వేరే దేశాల్లో సురక్షితంగా ఉండవచ్చనే భావన నుంచి టెర్రరిస్టులను బయటపడేలా చేసింది. మావోయిస్టులపై కూడా మోదీ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తుంది. సాయుధ దళాలను అంతం చేసే పనిలో భాగంగా ఛత్తీస్గఢ్ అడవుల్లో దాదాపు 1,00,000 మంది జవాన్లను మోహరించింది. సైనిక బలగాన్ని భారీగా పెంచడం, అత్యాధునిక ఆయుధాలు అందించడం, వైమానిక దళంలో కొత్త యుద్ధ విమానాలు సమకూర్చడం, చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో కొత్త రహదారులు నిర్మించడం, 1 ర్యాంక్ 1 ప్రమోషన్ లాంటి అనేక నిర్ణయాలు భారత సైన్యాన్ని పటిష్టం చేశాయి. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే తీవ్రవాద ముప్పును, అమానుష దాడులను తిప్పికొట్టడంలో మోదీ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించడం గడిచిన 10 ఏళ్లలో జరిగిన పెద్ద మార్పు. దౌత్య సంబంధాల్లో పరిణితి. అమెరికా రష్యాల మధ్య ప్రచన్న యుద్ధం జరిగిన సందర్భంలో భారత్ రష్యా పక్షం వహించి అమెరికాకు శత్రువైంది. రష్యా పతనం తర్వాత అమెరికా, చైనాల మధ్య కూడా అనేక విషయాల్లో పోటీ నెలకొంది. అయినప్పటికీ భారత్ ఏ పక్షమూ పూర్తిగా వహించకుండా సందర్భాన్ని బట్టి వైఖరి తీసుకుంటూ వచ్చింది.
ముఖ్యంగా ఇతర దేశాలతో దౌత్యం నడిపే విషయంలో భారత ప్రయోజనాలు దెబ్బతినకుండా మోదీ చాకచక్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అమెరికాతో గతంలో ఉన్న శత్రుత్వం మటుమాయమై మంచి మిత్ర దేశాలుగా మారాయి. దీంతో పాకిస్తాన్కు సహకరించే వైఖరిని అమెరికా మార్చుకుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ ఎవరి పక్షమో వహించకుండా మధ్యవర్తి పాత్ర పోషించడం భారత ప్రతిష్టను పెంచింది. అటు రష్యాతో మెరుగైన సంబంధాలు నడుపుతూనే అమెరికాతో స్నేహం కంటిన్యూ చేస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాలతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకుంది. G20 దేశాల సమాఖ్యకు అధ్యక్ష పదవిని దక్కించుకోవడంతో పాటు ఆ సమాఖ్య సదస్సును కూడా ఇండియాలోనే నిర్వహించడం దేశ ప్రతిష్టను పెంచింది. ప్రపంచంలోనే భారతదేశం పెద్దన్న పాత్ర పోషించే స్థితికి వచ్చింది. అయోధ్య వివాదం పరిష్కారం. దశాబ్దాల తరబడి దేశంలో మత ఘర్షణలకు కారణమైన అయోధ్య వివాదాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం శాంతియుతంగా పరిష్కరించిందనే క్రెడిట్ దక్కింది. సుప్రీంకోర్టు తీర్పు రామమందిర పునర్నిర్మాణానికి అనుకూలంగా రావడానికి ప్రభుత్వం తరపున చేసిన ప్రయత్నం, అక్కడ మసీదు కూడా నిర్మిస్తామని నచ్చచెప్పి ముస్లింలను శాంతింపచేసిన దౌత్యం మోదీని హీరోను చేశాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణమే లక్ష్యమని బీజేపీ మొదట్నుంచి చెబుతున్నా గతంలో ఎవరూ గుడి కట్టలేదు. మోదీ 2024 జనవరి 22న అయోధ్యలో బలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆ రోజు దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది. భారతదేశంలోని హిందువుల స్వప్నమైన అయోధ్య రామమందిర నిర్మాణంతో మోదీ హిందుత్వ ఛాంపియన్గా మిగిలిపోయారు. బలమైన ఆర్థిక శక్తిగా భారత్. ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం 5వ స్థానానికి ఎగబాకింది. $2 ట్రిలియన్ల జీడీపీతో ఇండియా 2014లో ప్రపంచంలో 10వ స్థానంలో ఉండేది. కానీ 2024 వచ్చేసరికి భారతదేశ జీడీపీ $3.7 ట్రిలియన్ చేరుకుంది. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారత్ది 5వ స్థానం. సగటున 6.5% వృద్ధి రేటు సాధిస్తున్న భారత్ $5 ట్రిలియన్ జీడీపీని సాధించి 3వ స్థానానికి చేరుకుంటుందని అంచనా. అప్పుడు అమెరికా, చైనా తర్వాత భారత్ మాత్రమే అగ్రరాజ్యాల సరసన నిలబడుతుంది. గడిచిన 10 ఏళ్ల కాలంలో కరోనా లాంటి కష్టకాలం ఎదురైనప్పటికీ మోదీ ప్రభుత్వం అవలంబించిన ఆర్థిక విధానాల వల్లనే ఈ ఘనత సాధ్యమైందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. సంక్షేమంలో ఇండియా టాప్. పేదలకు జీవన భద్రత కల్పించడానికి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూడా మోదీ ప్రభుత్వం అగ్రగామిగా నిలబడింది. పీఎం గరీబ్ కళ్యాణ్, పీఎం ఉజ్వల్ యోజన, పీఎం భీమా యోజన, జన్ధన్ ఖాతా, ముద్రా లోన్స్, ఆయుష్మాన్ భారత్, ఫ్రీ రేషన్, జల్ జీవన్ మిషన్ లాంటి పథకాలు దేశంలో పేదలు ఆకలితో అలమటించకుండా చేస్తున్నాయి. కనీస అవసరాలు తీరుస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని మోదీ ప్రభుత్వ నిర్ణయం కూడా ప్రజలను ఆకలి బాధల నుంచి తప్పించింది. ఇప్పటికే 3 కోట్ల మంది సొంతింటి కలను సాకారం చేసిన మోదీ ప్రభుత్వం రాబోయే 5 ఏళ్లలో మరో 3 కోట్ల ఇండ్లు నిర్మించేందుకు ప్రణాళికలు వేసింది. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా 37 కోట్ల మంది భారతీయులు ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం. 1996 నుంచి పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయడంలో మోదీ సక్సెస్ అయ్యారు. 28 ఏళ్లుగా చర్చలకే పరిమితమై అమలుకు నోచుకోని క్లిష్టమైన బిల్లును సామరస్యంగా ఆమోదింపచేయడంతో మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల నుంచి దేశంలోని అన్ని లోక్సభ, అసెంబ్లీ సీట్లలో 33.3% సీట్లను మహిళలకు కేటాయిస్తారు. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను ఒప్పించి రాజ్యాంగ సవరణ చేసి మరీ మహిళా రిజర్వేషన్ తెచ్చారు. ఇది మోదీ ఘనతగానే మిగిలిపోతుంది. 370 ఆర్టికల్ రద్దు. అత్యంత వివాదాస్పదమైన రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. భారత్లో భాగంగా ఉంటూనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ప్రత్యేక ప్రతిపత్తి హోదా అనుభవించడానికి 370 ఆర్టికల్లో వెసులుబాటు కల్పించారు. బీజేపీ మొదటి నుంచి 370 ఆర్టికల్ రద్దు తమ విధానమని ప్రకటించింది. గతంలో వాజ్పేయి 2 సార్లు ప్రధానిగా పనిచేసినా ఈ ఆర్టికల్ రద్దు చేయడం కుదరలేదు. ఇప్పుడు బీజేపీకి లోక్సభలో సంపూర్ణ మెజారిటీ ఉండడంతో రాజ్యాంగ సవరణ ద్వారా 370 ఆర్టికల్ రద్దు చేశారు. ఈ ఘనత కూడా మోదీ ప్రభుత్వ రికార్డుగా నిలిచిపోతుంది. పౌరసత్వ సవరణ చట్టం. సరిహద్దు దేశాల నుంచి వచ్చి భారతదేశంలో స్థిరపడిన వారికి శాశ్వత పౌరసత్వం ఇచ్చేందుకు అత్యంత వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని మోదీ ప్రభుత్వం తెచ్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత్లో పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం అవకాశం ఇస్తుంది. అయితే ముస్లింలకు మాత్రం అవకాశం ఇవ్వదు. ఇది కేవలం ముస్లిం వ్యతిరేకతతో తీసుకువచ్చిన చట్టం అనే విమర్శ కూడా ఉంది. అయితే ముస్లిమేతర కమ్యూనిటీల నుంచి మాత్రమే మోదీ ప్రభుత్వ నిర్ణయానికి ఆమోదం లభించింది. రవాణా రంగంలో మెరుగైన ప్రగతి. గడిచిన 10 ఏళ్లలో దేశంలో రోడ్లు, రైళ్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు బాగుపడ్డాయనే విషయంలో ఎవరికీ సందేహం లేదు.
2014లో మొత్తం భారతదేశంలో 91,000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులుంటే గడిచిన 10 ఏళ్లలో కొత్తగా 95,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. అంటే 2024లో దేశంలో మొత్తం జాతీయ రహదారుల పొడవు 1,86,000కు చేరింది. మోదీ ప్రభుత్వం రోజుకు సగటున 26 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 2014కు ముందు 74 విమానాశ్రయాలుంటే 2024కు ఆ సంఖ్య 137కు చేరింది. కొత్త విమానాశ్రయాలు నిర్మించడంలో మోదీ ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపింది. ఇప్పుడు భారతదేశంలో 103 డొమెస్టిక్ ఎయిర్పోర్టులు, 24 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులు, 10 కస్టమ్స్ ఎయిర్పోర్టులున్నాయి. సాగరమాల కార్యక్రమం ద్వారా 7,500 కిలోమీటర్ల మేర ఉన్న భారత సముద్ర తీరాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న 13 మేజర్ పోర్టులు, 200 చిన్న పోర్టులకు అనుబంధంగా మరో 6 పోర్టులను నిర్మిస్తుంది. పోర్టుల ద్వారా ఎక్కువ ఎగుమతి, దిగుమతి జరిగేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త రైలు మార్గాల నిర్మాణానికి, స్టేషన్ల ఆధునీకరణకు, కొత్త రైళ్లను ప్రారంభించడానికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద దేశంలోని 553 ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునీకరించారు. దేశవ్యాప్తంగా 2,000 రైల్వే ప్రాజెక్టులు చేపట్టారు. 75 వందే మాతరం రైళ్లను ప్రారంభించారు. ట్రిపుల్ తలాక్ రద్దు. మోదీ ప్రభుత్వం తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయాల్లో ట్రిపుల్ తలాక్ రద్దు నిర్ణయం ఒకటి. ముస్లిం మహిళలకు తమ భర్త 3 సార్లు తలాక్ చెబితే విడాకులు తీసుకున్నట్లే లెక్క. ఈ విధానాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. 2019 జూలైలో పార్లమెంటులో చేసిన ప్రత్యేక చట్టం ద్వారా ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణించింది. ఈ నిర్ణయం ముస్లిం సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకతకు కారణమైనప్పటికీ ముస్లిం మహిళల్లో మోదీ పట్ల ఆదరణ పెరిగింది. విద్య, వైద్యం లాంటి రంగాల్లో కూడా మోదీ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చినప్పటికీ ఇప్పటిదాకా మనం చర్చించిన 10 విషయాల్లో మాత్రం ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. 2024 ఎన్నికల్లో మరోసారి ప్రధాని కావాలని ఉవ్విళ్లూరుతున్న నరేంద్ర మోదీకి ఈ 10 అంశాలే పాజిటివ్గా మారాయి.